స్వరూపిణి వరార్థిని కన్యా. అమ్మవారి యొక్క గోత్రము గౌతమస అనేటువంటి గోత్రంలో అమ్మవారు ఉద్భవించారు. అమ్మవారి తాతగారి పేరు స్వరరోమ మహారాజు అని, అమ్మవారి ముత్తాతగారి పేరు హ్రస్వరోమ మహారాజు అని, అమ్మవారి తండ్రి గారు జనక మహారాజు అని. ఇక అమ్మాయి విషయానికి వస్తే అమ్మాయి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమే. కానీ మనకు త్రేతాయుగంలో సీత అంటే నాగేడు చాలా దొరికింది. అమ్మవారు మనలాగా కడుపులోంచి పుట్టలేదు. అమ్మవారు ఏం చేసిందండి, యజ్ఞం చేద్దాము అని యజ్ఞభూమిని దున్నుతూ ఉంటే అందులోంచి పుట్టింది అమ్మవారు. కాబట్టి నాగేడు చాలను శీలము అంటారు. దాని నుంచి పుట్టింది కాబట్టి అమ్మవారి పేరు సీత అని. అమ్మవారు సాక్షాత్తు మిథిలా నగరానికి రాజుగారు అయినటువంటి ఆయన కూతురు కాబట్టి అమ్మాయి పేరు సాక్షాత్తు మైథిలి అని. ఇక జనక మహారాజు యొక్క ప్రియపుత్రిక కాబట్టి అమ్మాయి పేరు జానకి అని. ఇలా ఎన్నో నామాలతో పిలుస్తున్నా ఆమె ఎవరు అంటే సీత మహాలక్ష్మి, అంటే సాక్షాత్తు లక్ష్మీదేవియే సీతామ్మవారి రూపంలో వచ్చింది. కాబట్టి అటువంటి అమ్మవారికి ఒకసారి నమస్కారం చేసుకొని మేము చెప్పేటువంటి మంత్రాన్ని అందరూ కూడా ఉచ్చరించవలసిందిగా చెప్తున్నా. వృణీత్వం అహోదాస్యామి ఇది ప్రతివచనం. అహోదాస్యామి అంటే స్వామి నీ తరపున మేమందరం కూడా ఉండి కళ్యాణాన్ని స్వీకరిస్తాం, సేవిస్తాం, మమ్మల్ని రక్షించే బాధ్యత. అహోదాస్యామి స్వామి ఈ రోజు నుంచి మేమందరం దాసులమవుతున్నాము అని చెప్పేసి స్వామివారికి ప్రతిజ్ఞ చేస్తే ఆయనే మన భారాన్ని చూసుకునేటువంటి వాడు. కాబట్టి అటువంటి ఆయనకి ఇప్పుడు మామూలుగా మన కాలంలో చెప్పాలంటే ఎంగేజ్మెంట్ అనమాట. ఎంగేజ్మెంట్ అంటే అమ్మాయిని అబ్బాయిని కూర్చోబెట్టి చేస్తున్నారు. కానీ పూర్వకాలంలో ఆ విధంగా చేసేవాళ్ళు కాదు. అమ్మాయి ఒక చోటు ఉంటుంది, అబ్బాయి ఒక చోటు ఉంటారు. వాళ్ళిద్దరికీ వేద మంత్రాలతో ఆశీర్వచనం చేస్తే నిశ్చితార్థం జరిగిపోయినట్టే. ఎటువంటి వేద మంత్రాలతో స్వామివారికి ఆశీర్వచనం జరుగుతుంది. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఓం సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయ బలవంతం ప్రభుత్వం తమేవ రాయాధిపతిర్బభూవ సంకీర్ణనాగా స్వపదేన సుమంగళ్యం సకలం దీర్ఘాయుః మంగళాయ వరాయ ఆసనార్థం ఉదరగ్రం కూర్చందత్యాదే. అందరూ కూడా కూర్చొని నమస్కారం చేసుకొని గోవిందనామాలను చదివించాలి. లక్ష్మీరమణ గోవింద గోవింద. బ్రహ్మగారి పాదం వాయించండి. స్వామివారి పాద ప్రక్షాళన జరుగుతుంది. అయోధ్యా సీతారాముల కళ్యాణము సూత్రము